పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 11-12లో మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అనే మాట విషయంలో పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళాలి అని అంటే, అది సమృద్ధి అయిన ప్రవేశం కలగాలి అని అంటే, తను ఎలా ఉండాలి అనే జీవన విధానం మనం మొదటి అధ్యాయంలో చూడగలుగుతాం. ఎలా అంటే 5వ వచనం నుంచి ఉంటుంది. మొదటి అధ్యాయం 5వ వచనం. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి అని కొన్ని విషయాలు చెప్పుకుంటా వస్తూ ఉంటాడు. అందులో పూర్ణ జాగ్రత్త ఎలా మనం కలిగి ఉండగలము అనేది ఆ, మనం మొదటిగా బోధ విషయంలో చూడగలిగాం. రెండవది పరిశుద్ధ ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలి మనం జాగ్రత్త అనేది చూడగలిగాం. ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మన భక్తి ఎలా ఉండాలి అనేది పూర్ణ జాగ్రత్త ఎంతో మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ ప్రవర్తనని భక్తిని కలుపుతూ ఆ రెండిటితో మనం కలిగి జీవించినప్పుడు దేవుని యొద్దకి మనం చేరగలిగే స్థాయి, సంపూర్ణ స్థితి కలుగు చేస్తుంది అనేది ఆ జాగ్రత్త మనం పొందుకోవాలని దేవుని మాటలు మనకు చెప్తా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ధ్యానించిన కీర్తన ధ్యానంలో చాలా విషయాలు మనం చూడగలిగాం. భక్తిహీనత అంటే నిజానికి భక్తి అనే పదం అర్థం ఏమిస్తుంది అని అంటే, అదొక పవిత్రమైన భావన అంటారు. భక్తి అంటే ఏంటి? పవిత్రమైన భావన మనలో నుంచి ఒక వ్యక్తికి కానీ, పనికి కానీ, బాధ్యతకు కానీ ఇచ్చినప్పుడు దానిని భక్తి అని అంటారు. కొన్నిసార్లు కొన్ని పదాలు మనం వింటాం. భక్తి శ్రద్ధలతో ఈ పని చేశాడు అని కదా. పని చేసినప్పుడు భక్తి ఉంటుంది, అందులో ఉంటుందా? ఉంటుంది. ఏంటి అని అంటే, ఒక పని అది ఉన్నతమైంది అని గుర్తించినప్పుడు ఆ భక్తి శ్రద్ధ వస్తుంది. ఇది పరిశుద్ధంగా చేయాలి అనేటప్పుడు మనలో భక్తి శ్రద్ధ వస్తూ ఉంటుంది. భక్తి ఎప్పుడూ కూడా మనకంటే అధికమైన స్థితి కలిగిన వారికి మనం ఇచ్చే గౌరవమైన పవిత్ర భావన. మనకంటే ఉన్నతమైన గౌరవనీయమైన ఒక వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆరాధన భావంతో మనం ఇచ్చే ఒక పవిత్రమైన భావన. ఇందాక అన్న చెప్పినట్లు, రాంబాబు అన్న, దేవునికి మనిషికి ఒక మంచి అనుబంధం కలిగించేది కూడా భక్తి. అది ఖచ్చితంగా వ్యక్తుల మధ్యలో మనం కలిగి ఉండి జీవించిన భూమి మీద జీవితం దేవునితో అనుసంబంధమైన జీవితానికి ఎంతో మనకి సహాయం ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఆ విషయాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే, భక్తిలో సాధారణంగా భక్తి అంటే ఏం చేస్తాం మనకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పండి. భక్తి అంటే ఇలా చేస్తాం, ఇలా నడుచుకుంటాం అని మనకు తెలిసిన క్రమాలు, పద్ధతులు ఏంటి? ఎప్పుడు ఏం చేస్తాం? ఉదయాన్నే మందిరానికి వస్తాం, పాటలు పాడేస్తాం, ప్రార్థన చేసుకుంటాం. రైట్. భక్తిలో కొన్ని విషయాలు నేను చూస్తూ అర్థం చేసుకొని ప్రయత్నించాలి. మొదటిది ఏంటంటే, మన సమయాన్ని ఇస్తాం. ఏం చేస్తాం? సమయాన్ని ఇస్తాం. రెండోది, మన ఆహారాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. లేదు అని అంటే ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. అది భక్తిగా, నిష్టగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మూడోది, వస్త్రధారణ. కొన్ని విషయాల్లో ఇన్ని రోజులు ఇలా ఉంటానని కొన్ని వస్త్రాలు ధరించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. లేకపోతే నేను ఈ వస్త్రాలే వేస్తాను అని వస్త్రధారణ విషయంలో నా భక్తి క్రియను చూపించుకోవడానికి. ఒక అమ్మగారు చెప్పారు ఏంటనంటే, ఆవిడ దేవునిని తెలుసుకున్న తర్వాత తను తెల్ల చీర మాత్రమే కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుందంట. ఎందుకు తెల్ల చీర కట్టాలి? అలా కడితే చాలామంది ఈవిడికి భర్త చనిపోయారు అనుకునే అభిప్రాయాలు కూడా ఉంటాయి కదా అని చాలామంది చెప్పినప్పటికీ, నేను ఇలా ధరించాలి అనే భావన ఆవిడలో కలిగింది. నేను ఇది తప్ప రైటా అని విషయాలు చెప్పడం కంటే
భక్తి అనుకునే ఆలోచనతో చేసే విషయాలు చెప్తున్నా ఉన్నాను. వస్త్రాన్ని వేస్తూ వారు ఇలా చేద్దాం అని అనుకుంటా ఉంటారు. మూడోది, వారికున్న ధనమును బట్టి దేవుని పనిని, దేవునికి ఇవ్వవలసిన స్థాయిని పెంచుకుంటూ భక్తి చేస్తున్నాం అనే భావనలోకి వస్తూ ఉంటారు. ఐదోది సేవ. సేవ చేస్తూ కూడా మేము భక్తి చేస్తూ ఉన్నాం. మనం బైబిల్‌లో కూడా చదువుతాం. నిజమైన భక్తి ఏదనగా అని చెప్తూ కొంతమందికి చేస్తున్న పరిచర్య గురించి బైబిల్ చెప్తున్నటప్పుడు ఆ విషయాలు బట్టి ఇలా భక్తి చెయ్యొచ్చు, నేను చేస్తున్నది భక్తే అనుకునే అభిప్రాయంకి వస్తూ ఉంటాం. సమయము, ఆహారము, వస్త్రము, ధనము, సేవ. మరొక సందర్భమైన విషయాలు ఏంటనంటే, భక్తి అనేది కొన్ని నియమ నిబంధనలు కలిగినదిగా మనకు కనపడతా ఉంటుంది. ఇలా ఫాలో అవ్వాలి, ఇలా చేయాలి అనే నియమ నిబంధనలు ఫాలో అయ్యేదిగా, వెంబడించేదిగా మనకి కనపడతా ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్లు మొదటిగా ప్రార్థించడం. ప్రార్థించడం అనేది ఒక భక్తిలో చేసే క్రియగా మనకు కనపడతా ఉంటుంది. జనరల్‌గా ప్రార్థించడం అంటే తెల్లవారు ఎన్ని గంటలకు చేయాలి? ప్రార్థన 4కా? 3కా? ఇంకెందుకండి, పడుకోకుండా చేస్తాంలేండి ప్రార్థన. ప్రార్థించే పని నేను చేసినప్పుడు నేను 3 గంటలు వేసి ప్రార్థన చేస్తాను అనుకో, నా పక్కన ఒకడు అని గట్టిగా గురక తీస్తున్నారు అనుకోండి, మనకేమనిపిస్తుంది చెప్పండి? ఫస్ట్ మనకు కలిగే ఫీలింగ్ ఏంటి చెప్పండి? ఈ దేవుడు తెలిసేడికి తెల్లారు 3 అయితే లేచి ఏం చేయాలి? భక్తి నేను చేస్తున్నాను అనిపించడానికి నా ప్రార్థన నాకేం చెప్పింది? నేను భక్తి చేస్తున్నాను, వీడేం చేయట్లేదు, చేయట్లేదు ప్రార్థన. కొన్నిసార్లు కొంతమంది రోజుకి ఇన్నిసార్లు చేయాలని ప్రార్థన పెట్టుకుంటారు. కొన్నిసార్లు మనం కొంతమందితో వెళ్ళాల్సి వస్తుంది, ఉండాల్సి వస్తుంది. వాళ్ళు మనల్ని చూసినప్పుడు వాళ్ళు ప్రేయర్ టైం అయినప్పుడు వాళ్ళు ప్రార్థన చేద్దామని చూస్తారు. మనమేమో రకరకాల మాటలు మాట్లాడుకుంటే, ఈడేటీడు రోజుకి కనీసం మనం ఇన్నిసార్లు ప్రార్థన చేయాలి కదా, ఇది చేయట్లేదు ఏంటి అన్నప్పుడు ఆ వ్యక్తి మీద మనకు కలిగే అభిప్రాయం ఏంటి? ఆడు భక్తిపరుడు అనుకుంటామా, భక్తిహీనుడు అనుకుంటామా? భక్తి లేదనుకుంటామా? ఖచ్చితంగా లేదనుకుంటాం, రైట్. కొన్నిసార్లు ప్రార్థన చేయనప్పుడు కొన్ని భంగిమలలో చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రార్థన అనగానే టక్మని కొంతమంది నిలువు మోకాలు వేసి ఇలా చేతులు పైకెత్తి అలా ఆకాశాన్ని చూస్తూ అదొక చూడండి, ఈ భావన చూసారా? ఆ భావన అది పోస్టర్ కనబడగానే ఎంత భక్తిపరుడో. ప్రార్థన అనగానే ఎలా కూర్చొని ఇలా కళ్ళు మూసుకున్నాడు అనుకో, అని ఎలా చూస్తారు అప్పుడు? అలా అలా వేసినోడు ఆ వ్యక్తిని ఎలా చూస్తారు చెప్పండి? వీడికి అసలు ఏం భక్తి, ఇదేం భక్తి అని అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. భక్తిలో మనం చేసే ఒక క్రియ, ప్రార్థన అనే ఒక క్రియ మనం చేస్తున్న సమయాన్ని బట్టి, ఎన్నిసార్లు చేస్తున్నాం అనే దాన్ని బట్టి, భంగిమలను బట్టి, ఇలా రకరకాల కారణాలు బట్టి ఒక చర్య మన భక్తిపరుడుగా మనం చూపించుకోవడానికి, చెప్పుకోవడానికి, మనకు అనిపించడానికి అనిపిస్తున్నా ఎదుటోని కూడా దూషించడానికి మన ఆలోచన వెళ్తూ ఉంటుంది. రెండోది, పాటల విషయంలో మనం ఆలోచిస్తే భక్తి విషయంలో పాడడానికి, రాయడానికి, చాలా విషయాల్లో ఆరాధన చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. పాటలు పాడేటప్పుడు పాడాలి, లేకపోతే పాటలు రాయాలి, లేకపోతే ఆరాధన చేయాలి అని ఇలా రకాలుగా మనం అనిపిస్తూ ఉంటుంది. అలా చేస్తున్న వారిని చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఎంత చక్కగా దేవుడిని స్తుతిస్తున్నారు, ఎంత చక్కగా దేవుడిని ఆరాధిస్తున్నారు, ఎంత భక్తిపరులో. ఈ భావన వస్తుంది రాదా? జనరల్గా వారు భక్తిపరులు అనిపించడానికి వారు పాడే పాట, వారు చేసే ప్రార్థన ఎంతో అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు భక్తి చేస్తున్నామనే ముసుగులో చాలామంది పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసి ఎంత హోరెత్తిపోతూ ఉంటాయంటే సౌండ్లు చెవులు బద్దలేసిపోతూ ఉంటాయి. బద్దలేసిపోయేటప్పుడు వారు ఏం చెప్తారనంటే, దేవుని ఎంత గొప్పగా స్తుతించామో, ఎంత గొప్పగా ఆరాధించామో అని చెప్తూ ఉంటారు. పక్కన స్కూల్ ఉందా, లేకపోతే పక్కన మనం పెట్టిన సౌండ్ వల్ల ఇతరులకు ఇబ్బంది ఉందా అనే ఆలోచన కంటే, నేను చేస్తున్న భక్తికి వీడు ఆటంకం అని చెప్పే మాటే కనపడతా తప్ప, నా భక్తి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అనే స్పృహ కోల్పోతూ ఉంటుంది. భక్తిలో అది ఉండదు. కానీ నేను భక్తి చేస్తున్నాను అనుకున్న ఆలోచనలో నేను ఉంటే మాత్రం నాలో స్పృహ కోల్పోయి నేను వ్యతిరేకమైన పనులు చేయడానికి అవకాశం తీసుకుంటామని. మూడోది ఏంటంటే వాక్యం విషయంలో.
పాటలు, ప్రార్థన, వాక్యం. వాక్యం విషయంలో ఆలోచించిన మన భక్తి పరులు అని చెప్పడానికి ఇప్పుడు అందరూ నిలబడి చెప్పారు కదా వాక్యాలు. ఒక ఆరుగురిని చెప్పారు. ఆరుగురు మిగతా వాళ్ళకి ఎలా కనబడతారు చెప్పండి? వీళ్ళు చాలా దేవుని వాక్యం తెలిసినోళ్ళు, భక్తిలో బాగా ఎదుగుతున్నోళ్ళు. వీళ్ళకి ఇంకేం లేదు, ఇంకా వీళ్ళందరూ స్ట్రాంగ్ దేవునిలో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి వాళ్ళకేం తెలుసు? చెప్తున్నాను కానీ చాలా తేడా నాకు కనబడుతుంది. ప్రభా, నువ్వు చూసావు, నువ్వు బయటికి కనుక చెప్పేస్తే నా పని ఏంటి అని నిలబడుతున్న వాళ్ళు ఫీలింగ్లు చెప్తున్నాను. వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. కొంతమంది ఏం లేదు, ఇదే కదా చెప్పేస్తానా, ఇది ఇదేమన్నా లెక్చరా? దేవుని మాట అనే స్పృహ కొంతమందిలో లేకపోతూ ఉంటుంది. బోధిస్తున్న వారిలో కొన్ని గర్వాలతో నింపబడుతూ ఉంటాం. బోధించిన, వివరించిన, నేర్పించిన, వ్యాఖ్యానం కామెంటరీలు రాయగలిగిన, పుస్తకాలు రాయగలిగిన మనలో వారిని చూసేటప్పుడు, చేస్తున్న ఈ చర్యలన్నీ చూసేటప్పుడు ఏం భక్తి అండి వీళ్ళు, ఎలాంటి భక్తి పరులండి వీళ్ళు, అబ్బో వాళ్ళ భక్తికి అసలు మనం ఎక్కడ సాగిపోతామండి, మనం ఎక్కడ నిలబడతామండి, మనం తాళగలమా, మనం వాళ్ళు ఓరవగలమా, ఇలాంటి భావనలన్నీ మనకు కలుగుతూ ఉంటాయి. దేనికి మనకి భక్తి సూచన? ఇవన్నీ కూడా బాహ్య సంబంధంగా మనకు కనిపించే ఎపీరెన్సెసే తప్ప దేవుడు చూసే భక్తి అదేనా? దేవుడు కోరుకుంటున్న భక్తి అదేనా? ఈరోజు మనం చేస్తున్న భక్తిలో ఇది భక్తి అని దేవుడు చెప్పగలిగే స్థాయికి మనం కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. నేను భక్తి చేస్తున్నానా లేదా అనేది పరిశీలించుకోవడానికి, వాటిని బట్టి మనం చెక్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆ చెక్ చేసుకునే ముందు దేవుడు చెప్తున్న మాట ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10, 11 వచనాలు చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10, 11 వచనాలు చదువుదాం. కొంతమంది భక్తి ఎలా చేస్తారంట అంటే, దినమును, సంవత్సరములను, పరిస్థితులను ఆలోచిస్తూ అందులో చేస్తే భక్తి అనుకుంటారు. కొంతమంది చూడండి, క్రిస్మస్ అయితే చర్చికి వెళ్ళి కూర్చొని 1 గంట గడిపితే ఎలా ఉంటుంది వాళ్ళకి? సంవత్సరం అంతా నిండిపోద్ది. మా అకౌంట్లోకి చర్చికి వెళ్ళామని ఆ సంవత్సరానికి, ఆ క్రిస్మస్కో, ఆ ఈస్టర్కో, లేకపోతే ఆ న్యూ ఇయర్కో ఒకరోజు అటెండెన్స్ వేసుకోగానే నేను కూడా భక్తి చేస్తానండి, నాకు కూడా యేసుప్రభు అంటే ఇష్టమే అన్న భక్తిలోకి వస్తూ ఉంటారు. నిజంగా అది భక్తేనా? అనుకుంటారు. నేను అవునా కాదా అని ఏ దానికి సమాధానం చెప్పను. నేను చెప్పిన తర్వాత విషయాలు బట్టి మీకు ఆ సమాధానాలు వస్తాయి. ఒకసారి ఆలోచిస్తే కొంతమంది ఇలా వారి జీవితాల్లో నేను కూడా భక్తి చేస్తున్నాను అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆ రియల్ నిజమైన భక్తి ఎలా ఉంటుంది అనే విషయాల్ని మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. మొదటిది ఏంటనంటే, నిజమైన భక్తిలో అసలు భక్తి అనే దేవుని కోణం ఏంటనంటే దైవికమైన జీవితం అనమాట. నా నిజమైన భక్తి దైవికమైన జీవితానికి సూచనగా ఉంటుంది. అందులో మొదటి విషయం ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. మొదటిది ఏంటనంటే సమూయేలు, 2వ సమూయేలు 22:22 ఈజీగా గుర్తించుకోవడానికి ఉంటుంది. అన్నీ రెళ్ళే. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. ఈ మాట తీసేలోపు ఒక విషయాన్ని ఆలోచిద్దాం. ఏంటనంటే భక్తిలో మొదటిది ఏంటనంటే దేవుని అంగీకారం ఉండాలి. ఏముండాలి? మొదటిది మీ పక్కలతో చెప్పండి చేసి, దేవుని అంగీకారం ఉండాలి. నేను భక్తి చేస్తే దేవుని అంగీకారాన్ని నేను కోరుకోవాలి, పొందుకోవాలి. ఇప్పుడు చదువుదాం అన్నమాట. యెహోవా మార్గములను ఇక్కడ సరిపోద్దన్న ఈ మాట చూడండి ఒకసారి, అందరూ ఒకసారి చూద్దాం. నా దేవుని నేను విడిచిన వాడిని కాదు, నా దేవుని నేను అనుసరిస్తున్నాను అని చెప్తూ ఆయన చెప్తున్న విషయం. ఈ మొదటిది నేను చెప్పిన అంగీకారం అనే విషయం ఏంటనంటే, చాలామంది లోకంలో కానీ సంఘంకి వచ్చేవారు కానీ చాలామంది
పరిశుద్ధంగా బతుకుతాం, నీతిగా బతుకుతాం. చర్చికి వెళ్ళకపోయినా పర్లేదు అని ఎప్పుడైనా అనిపించిందా? మీ పక్కన చర్చికి ఒకరోజు మిస్ అయితే ఏం కాదు అని అనిపించింది ఎప్పుడైనా? పర్లేదు, ఈ ఈ ప్రార్థన చేయకపోతే పర్లేదు, ఏమవ్వదు అనిపించిందా? బైబిల్ ఈ ఒకరే చదవలేదే పర్లేదులే అని అనిపించిందా? పర్లేదులే, దేవుని దగ్గరికి దేవుని పనులు చేయపని అని ఎప్పుడైనా ఫీలింగ్ కలిగిందా? కలిగిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే, దేవుని పనులు నేను చేయకపోయినా, దేవుని సంఘానికి నేను వెళ్ళకపోయినా, దేవుని పనుల్లో నేను భాగస్తునిగా ఉండలేకపోయినా పర్వాలేదు నా భక్తి జీవితం అని అనుకుంటున్న నాలో ఆయన చెప్తున్న మాట, నీ లైఫ్ దేవుడు అంగీకరించేదైనా. ఆయన అంటుంది ఏంటంటే, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, నేను ఆయనను విడిచిన వాడను కాను అంటున్నాడు. అంటే నేను భక్తి చేస్తున్నాను, నేను దేవుని మాటను అనుసరించి నడుస్తున్నాను అని చెప్తున్నప్పుడు నేను చేయవలసింది ఆయన మాట ప్రకారం నేను నా జీవితాన్ని కట్టుకోవాలి, బలపరుచుకోవాలి, నిలబెట్టుకోవాలి. దేవుని విడిచి దూరంగా వెళ్తున్న సందర్భాలు ఎక్కడైనా ఉంటున్నాయేమో అని కూడా నేను పరిశీలించుకోవాలి. దేవునిని విడిచి నేను ఏమైనా చేస్తున్నానేమో అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఈ చెకింగ్ మనలో లేదు అని అంటే నేను చేస్తుంది భక్తి అనుకుంటున్న మోసంలో నేను ఉండిపోతూ ఉంటాను. కాబట్టి నేను దేవుని అంగీకారమైన ప్రతి పని నేను చేయగలగాలి. ఒకసారి మనం గమనించగలిగితే, మనకు ఫోన్ చేస్తున్న కమ్యూనికేటర్స్ ఎప్పుడైనా మనతో మాట్లాడేటప్పుడు వారు మనం ఎంత రెచ్చగొట్టిన ఎలా మాట్లాడతారు? అలాగా సార్, అవునండి, సరేనండి, నేను మా పై ఎగ్జిక్యూటివ్ గారితో చెప్తానండి అని అంటారు. నువ్వు రకరకాలుగా మాట్లాడతావు, నాకు కావాల్సింది చెప్పు. మనం ఎన్ని నంబర్లు నొక్కమంటాడో, మీకు ఇది కావాలా 9 నొక్కండి, అది కావాలా 2 నొక్కండి, ఇది కావాలా 3 నొక్కండి. కొంచెంసేపు మన పక్కన ఉంటే ఏం చేస్తాం? ఆ పీక నొక్కుతాం. అంత కోపం వస్తూ ఉంటుంది, అలా అలా అనిపిస్తూ ఉంటుంది. అన్నీ చెయ్యాలనిపించినా నేను ఎక్కడున్నాను అనిపిస్తుంది ఆయనకి. నా బాస్ అండర్లో నేనున్నాను, నేను చేయాల్సింది ఇదే, నేను ఇంకో రకంగా నేను చేయలేను. తను చేస్తున్న పని నా బాస్ అంగీకరించాలి అని అంటే నేను చేయవలసిన స్థితి అంతా కూడా ఆయన చెప్పినట్టుగా చేయాలి అనే భావన వస్తుంది. మరి భక్తిలో మనుషులందరి కోణం అదేనా? మనుషులందరూ చూసేది చేసేది అదేనా అని అంటే కాదు. మన హృదయం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఒక ఆయన అంటున్నాడు ఏంటనంటే, ఈరోజు ఎంత బాగా జరిగిందండి, అబ్బా గాల్లో తేలినట్టు ఉందండి, అబ్బా మరొక దేవుడు ఆనందించాడు, ఈయన ఆనందిస్తున్నాడా? మనుషుల్లో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, నేను ఆనందిస్తే అబ్బా సూపర్గా అయిందండి, నాకు బాగా కావాల్సిన మాట దొరికింది అనుకోండి, భలే చెప్పాడండి పాస్టర్ గారు, నన్ను తిట్టాడు అనుకోండి, అప్పుడు పాస్టర్ గారికి ఏమైందో, ఏం బుద్ధి వచ్చిందో, నా మీద పడ్డాడు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, సేపు ఇదేనా అనే రకరకాల భావనలు మనలో కలుగుతూ ఉంటాయి. దేవునికి అంగీకారంగా నేను ఉండడానికి కొన్ని విషయాలు నేను బోధింపబడుతున్నాను, నేను నేర్చుకుంటున్నాను, నేను క్రమపరచబడుతున్నాను అనే దృష్టికోణం ఎప్పుడైతే వచ్చిందో, నేను భక్తిలో ఉన్నాను అనే దానికి మొదటి రోజు దేవుని అంగీకారాన్ని నేను పొందుకుంటాను. దేవుని విడిచిపెట్టడానికి నేను ఎక్కడా కూడా నా మనస్సులో చోటు ఇవ్వను. నేను అనుకోవచ్చు నేను బయట ఉన్నా, దేవునిలో ఉంటానని. దేవునికి దగ్గరకు వస్తే తెలుస్తుంది నువ్వు బయట ఉన్నావా లోపల ఉన్నావా అనేది. దేవుని మాట వినడానికి నేను చెవులు తెరిస్తే నాకు అర్థమవుతుంది నాలో పాపం ఉందా, పరిశుద్ధత ఉందా అని. మన మట్టుకు మనం పరిశుద్ధులుగా ఉండొచ్చు, మన మట్టుకు మనం దేవునికి ఇష్టమైన వారిగా అనుకోవచ్చు, మన మట్టుకు మనం చాలా విషయాల్లో రైట్ అనే భావన మనలో కలుగుతుంది. కానీ మనం దేవుని దగ్గరికి వస్తే, చెకింగ్ మిషన్ దగ్గరికి వెళ్తేనే మన లోపల ఎన్ని జబ్బులు ఉన్నాయో తెలుస్తుంది. కాబట్టి దేవుని అంగీకారానికి మన భక్తి జీవితం మారేలాగా మనం బతకాలి. రెండోది ఏంటనంటే, దేవుని నడిపింపుని మనం కోరుకునేది భక్తి జీవితం. మొదటిది దేవుని అంగీకారాన్ని కోరుకునేది భక్తి అనేది మనం చూస్తే, రెండోది దేవుని నడిపింపుని. కీర్తన 39వ కీర్తన మొదటి మాట చదువుదాం. 39వ కీర్తన మొదటి మాట. ఒకసారి ఈ మాట ఆలోచించండి. నా దారి అంతా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకు జాగ్రత్తగా చూసుకుంటానంటే, భక్తిహీనులు నా ముందుకు వచ్చి నిలబడినప్పుడు నేను నా నోరుని ఏం చేస్తాను, చాలా జాగ్రత్తగా కాచుకుంటాను. చిక్కం పెట్టిన పశువు ఏది పడితే అది తినగలదా?
చేయగలదా? నచ్చినట్టుగా ప్రవర్తించగలదా? చేయలేదు. చిక్కం ఎప్పుడైతే ఉంటుందో అది ఆ చిక్కం నడిపించినట్టుగానే నడవాలి తప్ప ఇంకొక పరిస్థితి తనకి ఉండదు. అది తీసినప్పుడే అది చేయగలదు ఏ పనైనా. చిక్కం ఉంటే నోటికి అదేదో చేసేద్దాం అనుకుంటుంది, పని అవ్వదు. చిక్కం తీయబడినప్పుడే చేయగలుగుతుంది. దేవుని నడిపింపు భక్తిలో ఏంటనంటే ఆయన మనకి అనుమతి ఇస్తే మనం చేయడానికి ప్రతిదీ మనం చేయాలి. ఆయన చేయమంటే ఒక తమ్ముడు మొన్న ఈ 12 డేస్ క్యాంప్లో చెప్తున్నాడు ఏంటనంటే, దేవుని కోసం నేను ఉపవాసం ఉన్నానని చెప్పి 10 రోజులు ఉన్నాను, దెబ్బకి నాకు గ్యాస్ట్రిక్ వస్తుంది, నేను ఇంకెప్పుడు చేయాలి అనుకునే అభిప్రాయం కూడా లేదని అన్నాడు. భక్తిలో చాలామంది కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని అనుభవాలు మనం విని కొంతమంది అయిపోవాలి, కొంతమందిలాగా అయిపోవాలి, నేను ఆళ్ళ మారిపోవాలి, ఆళ్ళ నేను ఉండిపోవాలి అని చెప్తూ దేవుడు నిన్ను ఎందుకోసం సిద్ధపరిచాడో అది మర్చిపోయి భక్తి జీవితంలో ముందుకు ఎలా పడితే అలా వెళ్ళిపోదామని ఇష్టపడతా ఉంటారు. దేవుని మాట మన చెవిని పడగానే, మన హృదయం దాన్ని గ్రహించగానే ఆయన నడిపింపుకి మనం అప్పగించుకోవాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయకూడదు. మన నోటికి చిక్క ఎప్పుడైతే ఉంటుందో, దానికి అదుపు ఎప్పుడైతే వచ్చేస్తుందో, దేవుని మాట బట్టి కూడా మనం భక్తి జీవితంలో ఆ అదుపుని కలిగి ఉండాలి, ఆ కంట్రోల్ కలిగి ఉండాలి. కొంతమంది ఊరికే మీటింగ్స్ పెట్టేద్దాం, లేకపోతే ప్రార్థన చేసేద్దాం, రకరకాల సువార్తలకు వెళ్ళిపోదాం, రకరకాలు చేస్తూ ఉంటారు. ప్రభా, మేము చేసే ప్రతి పని నువ్వు నడిపించు, మాకు చెప్పు, నేర్పించు, బుద్ధి చెప్పు, ఎలా చేయాలో చెప్పు, ఎలా నడిపించాలో చెప్పు, ఎలా మేము ఉద్దేశాన్ని నెరవేర్చగలమో మాకు చూపించు అని కనిపెట్టి వేచి ఉండి ఆయన అనుమతి కొరకు, ఆయన నడిపింపు కొరకు మనం చూడాలి. అది భక్తి జీవితంలో రెండో విషయం. మొదటిది ఏంటి? దేవుని అంగీకారం మనం కోరుకోవాలి. రెండోది దేవుని నడిపింపును మనం కోరుకోవాలి. మూడోది దేవునిలా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి, దేవుని ఆలోచనని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 37వ కీర్తన 12వ మాట చదువుదాం. 37వ కీర్తన 37వ కీర్తన 12వ వచనం. సరిపోద్దమ్మా. వారు ఏం చేస్తారంట? చెడ్డ ఆలోచన ఉంటుంది భక్తి తగ్గితే, భక్తి లేమి ఉంటే, భక్తిలో లోపం ఉంటే. కానీ భక్తి కలిగిన వాళ్ళు చెడ్డ ఆలోచనకు అవకాశం ఉంటుందా? ఎప్పుడు ఎలాంటి ఆలోచన ఉండాలి? దేవుని ఆలోచనే ఉండాలి. మనకి బాగా ఇబ్బంది పెట్టి, మనల్ని బాగా కష్టపెట్టి, నొప్పి పెట్టి, ఒక ఆవిడ ఒక సంఘటన చెప్తే మనకు బాగా అర్థమవుతుంది. ఏంటనంటే, ఆవిడ విధవరాలు, ఆమె భర్త చనిపోతే ఆవిడకున్న కొద్దిపాటి ఆస్తిలో అలా జీవితం గడిపించేటప్పుడు ఒక అధికారి ఏం చేశాడంటే ఆమెకున్న స్థలం మీద కన్నేసాడు. ఆ స్థలాన్ని కబ్జా చేద్దాం, తీసుకుందామని. విధవరాలు, ఇందాక మనం కీర్తనలో చదువుకున్నట్టు విధవరాలని, తల్లిదండ్రులు లేని వారిని వారు ఏం చేశారు? ఇబ్బంది పెట్టి హింస పెట్టారు. అలా కొంతమంది కొన్ని రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా ఆయన కూడా చేద్దామని ప్రయత్నం చేశాడు. స్థలం కబ్జా అయిపోయింది. ఈవిడ ఎంతమంది దగ్గర తిరిగిందో, ఎన్ని చేసిందో, అసలు ఏ మాత్రం పని అవ్వలేనప్పుడు ఈవిడికి సరే ఇంకేం చేస్తాం, దేవుడికి అప్పచెప్దామని చెప్పి దేవుడికి అప్పచెప్పేసింది. ఒకరోజు ఈవిడికి వచ్చిన వార్త ఏంటంటే ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది. ఇరిగిపోయింగానే దేవుని మందిలోకి వచ్చి దేవునికి స్తోత్రం అని చెప్పి సాక్ష్యం చెప్పడానికి నిలబడింది. ఏటా దేవునికి స్తోత్రం అని చెప్పింది అని అంటే, నా స్థలం కబ్జా చేసి ఆయన కాలు ఇరిగిపోయింది, దేవునికి స్తోత్రం అని చెప్తా ఉంది. దేవుడు కాలు ఎరగొడతాడండి? ఎరగొడతాడా? ఆ సాక్షి విని నెక్స్ట్ కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా తేడా వస్తే దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుడు ఏం చేస్తాడు? కాలో, చెయ్యో, జబ్బో, గూడో ఏదో ఒకటి తీసేస్తాడు అని అనిపిస్తూ ఉంటుంది. నిజమైన భక్తి దేవుని ఆలోచనలో చేస్తాడు. ఇందాక బుచ్చాన్ని చదివించారు కదా, శపించేవారిని దీవిస్తాడు, కష్టపెట్టే వారి గురించి ప్రార్థన చేస్తాడు, వారి బాగోగులు చూడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈరోజు నేను భక్తి చేస్తున్నాను అనడానికి రుజువు ఏంటనంటే, దేవుని ఆలోచన ప్రకారం నేను నడుస్తాను. ఒకరు క్షేమాన్ని గురించి ఆలోచిస్తాను తప్ప నాకు కలిగిన ఇబ్బంది అయినా, నాకు కలిగిన నష్టమైనా, వారు నాకు ఎంత శ్రమ పెట్టినప్పటికీ కూడా నాలో చెడ్డ ఆలోచన సైతం అవకాశం లేకుండా నేను బతికే జీవితమే భక్తి జీవితం. ఈరోజు ఆలోచించండి, చెడ్డ ఆలోచన లేకుండా మనం చేస్తున్న భక్తి ఉందా మనుషుల్లో? భక్తి చేస్తే చాలా క్రమాలు భక్తి చేస్తూ ఉంటాడు, కానీ వారిలో చెడ్డ ఆలోచన, దురాలోచన లేదు అని చెప్పగలరా ఎవరన్నా?
చెప్పలేని నువ్వు చేసే భక్తి భక్తేనా? ఈరోజు ఆలోచించండి. మొదటిది ఏముండాలి మనకి? దేవుని అంగీకారం ఉండాలి. రెండోది నడిపింపు ఉండాలి. మూడోది దేవుని ఆలోచన నేను పట్టుకోవాలి, తెలుసుకోవాలి. దాని ప్రకారం నేను చేయడానికి, మాట్లాడడానికి, నడవడానికి ఇష్టపడాలి. నాలుగోది దేవుని ఉద్దేశము ప్రకారం నేను నడుచుకుంటా ఉంటాను. 28వ కీర్తన 3వ వచనం చదువుదాం. 28వ కీర్తన. ఉమ్, 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 ఉమ్. లోపల ఒకటి దాచుకొని బయట ఒకటి ఎప్పుడైనా చేశారా? లోపల ఒకటి దాచుకొని బయట ఒకటి ఎప్పుడైనా చేశారా? ఒక ఆవిడ ఏమనుకుందంటే, పాపము వాళ్ళ కొడుక్కి డబ్బులు, అరే నాయన ఇవి జోబులో పెట్టి ఇవి కానుక వేసాయని చెప్పి ఇస్తే, సరే అని చెప్పి డబ్బులు పెట్టాడు జోబులో. పిల్లోడు కదండి పాపం, ఎప్పుడు మర్చిపోయాడో తెలియదు. దాయమని డబ్బులేమో కానుక పెట్టిలో వేసాడు. ఉంచర కానుకేమని డబ్బులేమో జోబులో ఉంచాడు. సరే బయటికి వెళ్ళిన తల్లి, బయటికి వెళ్ళిన తర్వాత, అరే నాయన డబ్బులు ఇవ్వమని కదనంటే తీసి 10 రూపాయలు ఇచ్చాడు. 10 రూపాయలు ఏట్రా, నీకు ఇచ్చిన డబ్బులు ఏరా అంటే, కానుక పెట్టి వేసానమ్మా అన్నాడు. ఇప్పుడు ఆ తల్లి హృదయం లోపలికి వచ్చి తీయగలదా? ప్రాణం ఎలా ఉంటుంది చెప్పండి? అయ్య బాబోయ్ గిలగిలగిల కొట్టేసుకుంటా ఉంటుంది. లోపల ఒక పని చేసిన తర్వాత కొంత మనం దాచుకొని కొంత మనం దేవునికి ఇద్దాము అనే ఉద్దేశం మనలో ఉంటుంది. అదేదో మనం దేవునికి ఇచ్చేసామని హాని నష్టం అని కాకపోయినా, ఆ చర్య ఏం చేస్తుంది అని అంటే, దేవునికే కదా నేను ఇచ్చాను, పర్వాలేదు అన్న మంచి ఆలోచన వస్తుందా ఆ టైంలో? ఉంటుందా? ఉంటుందా? ఖచ్చితంగా రాదు. ఎందుకు అని అంటే, మనం ఒకటి డిసైడ్ అయ్యాం లోపల ఇలా చెయ్యాలని, అది వ్యతిరేకంగా మారింది అని అంటే బాధ కలుగుతుంది. నిజానికి ఒక ఉద్దేశం మనం లోపల అనుకుంటే అలాగే జరగాలని కోరుకుంటాం, దానికి వ్యతిరేకంగా అయితే మాత్రం మనకు తెలిసిపోతుంది తేడా జరిగింది ఏంటో అని. అలాంటిది లోపల చెడ్డ ఆలోచన పెట్టుకొని బయటకు మంచిగా ఎలా నటిస్తావు? ఒక విషయం ఇలా జరగాలనుకున్నప్పుడు ఇలాగే జరగాలి అనుకున్న డబ్బుల విషయంలో మనకుండే ఆలోచన, చెడ్డ హృదయం లోపల పెట్టుకుని బయటకు మంచిగా నటిస్తున్నామని అంటే, నీ అంతరంగం ఒకటేనా? ఒకటా? బయటికి మాత్రం ఎంత ప్రేమో, ఎంత ఆప్యాయతో, వారంటే మనకి ఎంతో కావాల్సిన వారిగా, రండి చేయండి ఉండండి అని అంటాం. కానీ అసలైన విషయం ఎప్పుడు వస్తుంది అంటే, తేడా వచ్చింది అనుకోండి, అప్పుడు బయటపడిపోద్ది. అలానే మాటలు, నేను విన్నాను కానీ నీకు నీ గురించి ముందు నుంచే, ఎందుకో నేను నమ్మలేదు, నా కళ్ళు మూసుకుపోయి ఇప్పుడు తెలుస్తుంది నీ గురించి, ఎంతమంది ఎన్ని చెప్పారో అనే మాటలు ఎప్పుడు వస్తాయి చెప్పండి బయటికి? ఒకరికి మధ్య రప్చర్, తేడా వచ్చినప్పుడు, ఘర్షణ వచ్చినప్పుడు, ఏదో తేడా జరిగినప్పుడు. దేవుని ఉద్దేశం నాలో ఉంటే నా అంతరంగం, నా బాహ్యమైన స్థితి ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. పరిస్థితులు ఏవైనా తేడా అయినప్పటికీ కూడా నేను మారిపోను. వ్యక్తి మారిపోయాడని చెప్పి నేను మారిపోను. ఎవరో చెప్పారని నేను అవి దాచుకోవడానికి ఇష్టపడను. నా జీవితంలో దేవుడు నా ఎడల ఎలా నడుచుకుంటున్నాడో నేను కూడా ఇతరుల ఎడల అలాగే నడుచుకుంటాను. ఒక మంచి ఉద్దేశం నేను చేయాలనుకున్నప్పుడు, అది అలాగే నెరవేరాలని అనుకున్నప్పుడు, చెడ్డ ఉద్దేశం లోపల దాచుకుని బయటికి మంచిగా నటించడం కూడా నేను చెయ్యను అనేది మనం గ్రహిస్తే, మనం భక్తిలో సరైన దారిలో ఉన్నాము అనడానికి అదొక రుజువు. మొదటిది ఏంటి? దేవుని. రెండవది నడిపింపు. మూడవది, నాలుగవది, ఐదవది దేవుని క్రమము. ఐదవది ఏంటి? క్రమం. జనరల్గా చర్చిలోకి వచ్చామనుకోండి, ఒక క్రమం మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది. ఏంటి? మొదట ఏం చేస్తాం? ప్రార్థన, తర్వాత పాటల, తర్వాత కీర్తన ధ్యానం, తర్వాత ఆరాధన, తర్వాత సాక్ష్యాలు, తర్వాత వాక్యం, తర్వాత ప్రార్థన. ఒక్కటి అటు ఇటు ముందుకి వెనక్కి మార్చామనుకోండి, ఇందాక సిస్టర్గా చదివేటప్పుడు మనం రెగ్యులర్గా చదివిన ప్యాటర్న్ కాకుండా ఇంకోలా చదవగానే వెంటనే మనకేమనిపించింది మైండ్కి? ఇలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు, అలా కాదు, ఇలా ఇలా చదువు, అలా చదువు, ఇలా చదువు. ప్యాటర్న్ ఒకసారి దెబ్బతిన కానీ మనకేమనిపిస్తుంది చెప్పండి? ఏదో పెద్ద పాపం అయిపోయినట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం.
జనరల్గా మనకు కలిగే అభిప్రాయం, ఒక క్రమం అలవాటు అయిన తర్వాత తేడా వస్తాయి. క్రైస్తవుడిగా మనం ఇలా బతకాలి అని ఒక జీవన శైలి బైబిల్ చెప్పిన తర్వాత తప్పినప్పుడు ఎప్పుడైనా అలా అనిపించిందా? అరే బైబిల్ చెప్తుంది ఇది కాదే, నేను ఇలా చేస్తున్నానే, నేను ఇలా ఆలోచిస్తున్నానే, ఎందుకు నా మనస్సు ఎలా స్పందిస్తుంది, ఎందుకు నా మాట ఎలా వస్తుంది, ఎందుకు నేను ఈ ప్రదేశానికి వెళ్తున్నాను, ఎందుకు నేను ఇది చూస్తున్నాను అన్న భావన మనలో ఎందుకు కలగలేదు? ఒక క్రమం తప్పితే మనకు కలుగుతుందే, ఒక క్రమం ఇలా వెళ్తే అరే ఇలా కాదే అని చెప్తామే. నా భక్తి జీవితం నేను దేవునికి నచ్చినట్టుగా నడవలేనప్పుడు నాతో ఎందుకు చెప్పట్లేదు? నాకెందుకు వినబట్టలేదు? నాకెందుకు అది అర్థం అవ్వట్లేదు? నేను భక్తిలో నాకు నచ్చినట్టుగా నేను చేస్తున్నాను, నాకు అర్థమైనట్టుగా నేను చేస్తున్నాను. నాకు ఏదైనా వ్యతిరేకంగా అనిపిస్తే మాత్రం దేవుడిని దూరంగా పెడతా ఉంటాను. ఈరోజు ఆలోచించండి. మనం నేర్చుకున్న విషయం మొదటిది ఏంటి? దేవుని అంగీకారం. రెండవది దేవుని నడిపింపు. మూడవది దేవుని ఆలోచన. నాలుగవది దేవుని ఉద్దేశం. ఐదవది దేవుని క్రమము. కొన్నిసార్లు మన ఆ క్రమంలో దేవుడు అంటే చాలామందికి ఇష్టం. చాలా చక్కగా దేవుని ప్రేమిస్తూ ఉంటారు. చాలా ఇష్టంగా దేవుని ప్రేమిస్తూ ఉంటారు. అయినా మన జీవితంలో ఏం జరగలేదనుకోండి, ఆ క్రమమైన జీవితం మనలో ఉంటుందా తప్పిపోద్దా? ఉంటుందా తప్పిపోద్దా? లూకా సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం చదువుతాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒక ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు అయిరి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. ఒకసారి ఆలోచించండి, వారి వయసు ఎంత? వృద్ధులు అని చెప్తా ఉన్నారు. వారు భక్తులు ఎక్కడైనా తప్పారని ఉందా? నిరపరాధులుగా ఉన్నారంట. చాలా చక్కటి క్రమంలో వారు బతుకుతున్నా ఉన్నారు అని చెప్పి వారి గురించి ఒక మాట చెప్తా ఉన్నాయి. అలా నడుస్తున్నప్పుడు వృద్ధాప్యంకి వచ్చేసిన తర్వాత ఎన్ని మాట్లాడుకుంటారో వాళ్ళని. ఇంతకాలం చేసావు భక్తి, ఏమొచ్చింది నీకు? నీ భక్తి ఫలం ఏంటి? నీ భక్తికి ఏంటి అసలు? నువ్వు చేస్తున్న దానికి ఏంటి ఫలం? ఈరోజు భక్తి చేసేటప్పుడు మనం ఎదురు చూసేది మనం పొందుకోకపోయినా, మనం ఊహించినట్టుగా మనం జరగకపోయినా, మనకు నచ్చింది మనం కావాల్సింది మనకి దక్కకపోయినా, భక్తి క్రమం తప్పుతుందా తప్పదా? క్రమం తప్పిందంటే భక్తిలో ఉన్నట్ట లేనట్ట? ఈయన తరగతి క్రమం చొప్పున అక్కడికి వెళ్ళి ఆయన పని చేసేసాడంట. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడంట. తనలో ఏం జరుగుతుందో కాదు, తన ద్వారా జరగాల్సిన విషయం ముందు లక్ష్యం ఉంచాడు. ఈరోజు మనలో జరగాల్సిన విషయాలకి మనం చాలా విషయాల్లో తపన పడిపోతుంటాం. నాలో ఇది జరగలేదు, నాకు ఇది అవ్వలేదు, నాకు ఇది చెందలేదు. కానీ నా ద్వారా జరగాల్సిన దేవుని పనికి నేనే దాన్ని బట్టి కూడా నేను క్రమం తప్పుకోను, ఆటంకం కలిగి ఉంచను. ఒక విషయంలో మనం మందిరంలో కొన్ని పనులు చేసేటప్పుడు ఏదైనా తేడా జరిగింది అనుకోండి, ఎవరైనా నేను గద్దించారనుకోండి, ఆ పని మళ్ళీ చేయడానికి ఇష్టపడతామా? మళ్ళీ అందులో చేయి పెట్టడానికి ఇష్టపడతామా? మళ్ళీ ఆ క్రమంలో అంతే మంచి హృదయంతో ఉంటామా అక్కడ? నేను కొన్ని పనులు గమనించినప్పుడు వారు ఆ పనిలోనే ఉన్నారు, కానీ వారి హృదయం ఆ పని మీద లేదు. మాట వినపడిందా? వారు ఆ పనిలోనే ఉన్నారు, కానీ వారి హృదయం దేవుని క్రమమేనది. నువ్వు పని చేయడం ప్రాముఖ్యం కాదు, నీ హృదయంతో పని చేయడం ప్రాముఖ్యం. అందుకే ఆయన ఒక మాట అంటాడు, లోపల హృదయంలో. ఆ మాట యోబు 36వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. యోబు 36, 13వ వచనం చదువుదాం. బంధించినప్పుడు వారు ఏం చేయరంట?
లోపల హృదయపూర్వకమైన భక్తి లేకపోతే ఏముంటదంట? క్రోధం ఉంటది. లోపల కోపం అంటే బయటికి కనబడతదండి? కొంతమంది మొక్క వెలుగుల్లో తెలిసిపోద్ది. మనం అంటే ఈళ్ళకి నచ్చట్లేదురా. మనం అంటే ఈళ్ళకి గిట్టట్లే. మనం అంటే ఈళ్ళకి ఏదో తేడా అని మొఖంలో ఆళ్ళు చూసే చూపుని బట్టి, కవలికలను బట్టి నిన్న అంటున్నాడు ఒక బ్రదర్ ఏంటనంటే, మన చిన్నోడు తాతగారిని ఎలా చూస్తున్నాడో తెలుసా? ఇలా చూస్తున్నాడు. ఆడెంత వయసు? ఆ పెద్దాయన వయసు ఎంత అనంటే, ఆడేమని చెప్పాడు ఆ నోట్లోంచి. నేను కోప్పడను తాతయ్య అంటే నాకు కోపమని. కానీ ఆడి ఎక్స్‌ప్రెషన్ ఏం చేసింది? లోపల నీలుకుంటూ బయటికి నువ్వు సహకరిస్తున్నాను, చేస్తున్నాను అంటే నువ్వు దేవుని క్రమంలో ఉన్నట్టా? నువ్వు భక్తిపరుడువా? బయటికేసే యాషం కాదది. దేవుని భక్తిలో నేనున్నాను అనంటే మొదటిది ఏం చేయాలి? దేవుని అంగీకారం మనం పొందుకోవాలి. రెండోది దేవుని నడిపింపును మనం పొందుకోవాలి. దేవుని ఆలోచన మనం ఎరగాలి. దేవుని ఉద్దేశాలే మనం లోపల, బయట కలిగి ఉండాలి. దేవుని క్రమం మనలో ఉండాలి. దేవుని ఆరోది దేవుని ఆనందాన్ని వెతకాలి. ఆరోదేంటి? దేవుని ఆనందాన్ని వెతకాలి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేలు క్రొవ్వు అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము అని చెప్తా ఉన్నాడు. దేవుడు ఆనందించేది, సంతోషించేది ఆయన మాట ప్రకారం నేను నడవడం, ఆయన చెప్పిన ఉద్దేశాన్ని నేను నెరవేర్చడం. ఆయన ఎలా అయితే మనిషి ఉండాలని కోరుకున్నాడో అది నేను చేయడం. కానీ భక్తి క్రమాలు చేయడానికి ఇష్టపడతాం. భక్తి పద్ధతులు చేయడానికి ఇష్టపడతాం. భక్తి విధానాలు కలిగి ఉండడానికి ఇష్టపడతాం. కానీ ఆయన మాటలకు మాత్రం మన జీవితం దూరంగా ఉంటుంది. అందుకే అంటాడు ఆయన ఏంటనంటే, మీరు చాలా విషయాలు నోటితో పలికేస్తున్నారు, నోటితో చేసేస్తున్నారు, కానీ మీ హృదయాలు నాకు దగ్గరగా లేవు అని అంటాడు. దేవుడికి కావాల్సింది మన బాహ్య సంబంధమైన చర్యలు మాత్రమే కాదు, కానీ హృదయములో నుంచి దేవుణ్ణి ఆనందించి సంతోషించి స్తుతించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అలాంటి స్థాయే భక్తి అని చెప్పి బైబిల్ నిర్వచనం ఇస్తూ ఉంది. ఈరోజు ఆ బైబిల్ నిర్వచనాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనం చేస్తున్న భక్తి విషయంలో చాలా చక్కగా ఒక మంచి రూపాన్ని మనం కలిగి ఉండి దేవునికి ఇష్టమైన భక్తి చేసేవారిగా మనం మారుతాం. ఆఖరిగా ఏంటనంటే దేవుని భయం ఉంటుంది భక్తిలో. ఆఖరిగా ఏంటి ఏడవది? నేను నేర్చుకున్న మొదటిది ఏంటి? దేవుని అంగీకారం ఉండాలి. రెండోది దేవుని నడిపింపు ఉండాలి. మూడోది దేవుని ఆలోచన. నాలుగోది దేవుని ఉద్దేశం తెలుసుకొని. ఐదోది దేవుని క్రమం. ఆరోది దేవుని ఆనందం. ఆఖరిగా ఏడోది దేవుని భయం ఉంటుంది. భక్తి చేసే చాలా మందిలో ఉండే భయం మనం దేవుని నమ్ముకోకముందు చాలామంది చూస్తూ ఉంటే ఒక భక్తి క్రియ గనక వారు జరిగించేటప్పుడు చాలా పరిశుద్ధంగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. చక్కగా స్నానం చేస్తారు, ఆహారం తినకుండా దేవుని పనిని ప్రారంభించి మరొక పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. భక్తి అనేది వారికి ఏం నేర్పించింది అని అంటే, ఆ పని చేసేటప్పుడు నన్ను నేను అన్ని విషయాల్లో స్పృహ కలిగి ఉండాలి, నా ఆలోచన నేను పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నా శరీరాన్ని నేను పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నా క్రియ పరిశుద్ధంగా ఉండాలి, నేను చేసే ప్రతిదీ పరిశుద్ధంగా ఉండాలి, నేను పెట్టేది పరిశుద్ధంగా ఉండాలి, నేను ఇచ్చేది పరిశుద్ధంగా ఉండాలి, నా పాత్రలు పరిశుద్ధంగా ఉండాలి, నా ఇళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, నా అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకనంటే నేను చేస్తున్నది దేవునికి అనే భయం వారిలోకి ఉంది. ఈరోజు ఆ భయం పోయి దేవుడు అంటే భయం లేక రకరకాల విషయాల్లో నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని భయం ఎప్పుడైతే మనుషుల్లో పోతూ ఉంటుందో విచ్చలవిడితనం వచ్చేస్తుంది. భక్తి రకరకాల విషయాల్లోకి వెళ్ళిపోయి లోకం దేవుని దగ్గరికి వస్తుంది, కానీ దేవుడు లోకాంతటిని కూడా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఉపయోగించరు. అందుకే ఈరోజు భక్తి చేస్తున్నామని చెప్పి మన శరీరాన్ని ఉల్లాసపరుచుకోవడానికి కార్యక్రమాలు డిజైన్ చేస్తూ ఉంటారు. భక్తి చేస్తున్నామని చెప్పి మనల్ని మనం సంతోషింపజేసుకోవడానికి కార్యక్రమాలు సిద్ధపరుస్తూ ఉంటాం. భక్తి చేస్తున్నామని చెప్పి ఏదేదో చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. దేవునికి మనకి మధ్యలో భక్తి చేయడం ద్వారా ఆయనకి దగ్గర అవుదాం అనే భావన ఈరోజు మనుషుల్లో కోల్పోయింది. ఎందుకు? దేవుని భయం లేకపోవడం వల్ల. ఈరోజు ఆలోచించండి, కీర్తన 139 అంటాడు, ఆయన
ప్రతి అడుగు మనిషిలో చూస్తా ఉన్నాడంట. ఆయన కూర్చుండుట, లేచుట, నడుచుట, ఆలోచించుట, ఆయన అంతరింద్రియంలో జరుగుతున్న ప్రతీది కూడా పరిశీలిస్తా ఉన్నాడట. ఇన్ని తెలిసిన దేవుని గురించి మనం చేస్తున్న చర్య తెలీదంటారా? అన్ని గమనిస్తున్న దేవునికి మన ఉద్దేశాలు అర్థం అవ్వమంటారా? ఈరోజు అన్నీ దేవునికి తెలుసని చెప్పి మనకు నచ్చిందే చేస్తున్నామనంటే భక్తిలో ఉన్నట్టా? లేనట్టా? ఈ 7 విషయాలని ఒకసారి ఆలోచించండి. మరలా సమయం దొరికితే వినడానికి ప్రయత్నం చేయండి. అవి మనలో భక్తి ఉందా లేదా? దేవునికి ఇష్టమైన భక్తి జీవితం బ్రతుకుతున్నామా లేదా? అనేది ఖచ్చితంగా మనల్ని ప్రశ్నిస్తూ సరైన దారిలో పెట్టడానికి దేవుని మాటలు ఉపయోగపడతాయి. మనం నేర్చుకున్న 7 విషయాలు ఏంటి? మొదటిది దేవుని అంగీకారం, రెండోది నడిపింపు, మూడోది ఆలోచన, నాలుగోది ఉద్దేశం, ఐదోది క్రమం, ఆరోది ఆనందం, దేవుని భయం మనలో ఉంటే మన భక్తి దేవుడు ఆనందించేదిగా ఉంటుంది. లోకంలో ఎవరు చేసిన భక్తి దేవుడు ఆనందించాలి అనుకుంటారు, కానీ ఇప్పుడు చెప్తున్న క్రమంలో లేకపోతే మనం చేస్తున్న భక్తిలో దేవుడు ఆనందం పొందలేడు, సంతోషం పొందలేరు. కాబట్టి మన భక్తి దేవుడు సంతోషించేదిగా మారాలని ఈరోజు ఆలోచిస్తూ ఈ క్రమాన్ని మనకు నేర్పించారు. ప్రార్థన చేసుకుందాం.